తెలుగు సినిమా చరిత్రలో యముణ్ణి బ్యాక్డ్రాప్ గా చేసుకుని వచ్చి అశేష బాలకోపాలాన్ని అలరించిన సినిమాల్లో యమగోళ చిత్రానికి మొదటి స్థానం దక్కుతుంది. 1960లో సి పుల్లయ్య గారు దేవాంతకుడు సినిమా రూపంలో మానవులు భయపడే యముడితో అల్లరి చేయించి గొప్ప విజయం అందుకున్నారు. మరోసారి అలాంటి ప్రయత్నం చేసే దశలో మరో కథ రాసుకున్నారు, కానీ దాన్ని చేయలేకపోయారు. యమగోళ టైటిల్ ని కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఆయన వారసుడు సిఎస్ రావు గారు తర్వాత డిఎస్ రాజు దగ్గరికి ఆ కథ ప్రయాణం చేరింది, కానీ షూట్ కి వెళ్ళలేదు. తర్వాత దీన్ని రామానాయుడు గారు కొన్నారు, కానీ ఎందుకో ఇది ఆడుతుందన్న నమ్మకం లేక మౌనం వహించారు. అలా కొన్నేళ్లు గడిచాయి. 1977 అక్టోబర్ 21న విడుదలైన యమగోళ చరిత్ర సృష్టించింది. లవకుశ, దానవీర సూరకర్ణ, అడవి రాముడు తర్వాత ₹1,00,00,000 వసూలు చేసిన సినిమాగా నిలిచింది. 28 సెంటర్లలో 100 రోజులు, 6 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. ఇక అన్నింటికీ మించి చక్రవర్తి గారి సంగీత సారథ్యంలో వచ్చిన ఓలమ్మి తిక్కరేగిందా, చిలకొట్టుడు కొడితే, గుడివాడ ఎల్లాను పాటలకు థియేటర్లలో జనం ఊగిపోయేవారు. అన్నగారి అభిమానులైతే స్క్రీన్ మీదకు డబ్బులు విసిరేవారట. అయితే నిజానికి ఈ సినిమాలో హీరోగా నందమూరి బాలకృష్ణ చేయాల్సి ఉండగా యముడిగా ఎన్టీఆర్ గారు నటించాల్సింది. నిజానికి యమగోళ అనే టైటిల్ అలనాటి ప్రఖ్యాత దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య గారిది. పురాణాల మీద సెటైరికల్ పిక్చర్ తీయాలనే ఉద్దేశంతో ఆయన యమగోళ టైటిల్ ని పత్రికల్లో ప్రకటించారు. రచయిత ఆదుర్తి నరసింహమూర్తితో కొంత కథ తయారు చేయించారు. ఏ కారణం చేతనో ఆ కథ పూర్తి కాలేదు. కొన్నాళ్లకు పుల్లయ్య గారు కన్నుమూశారు. తరువాత ఆయన కుమారుడు దర్శకులు సిఎస్ రావు గారు ఆ కథను సొంతంగా తన అభిప్రాయాలతో ఆయన రాసుకున్నారు. అప్పటికే ఎన్టీఆర్ గారు హీరోగా వచ్చిన దేవాంతకుడులో ఆయన యముడిగా నటించి ఉన్నారు. మళ్ళీ ఎన్టీఆర్ గారు యముడిగా నటిస్తే జనం రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న భయంతో బాలయ్యను హీరోగా అనుకున్నారు. అయితే ఇది అన్నగారికి నచ్చలేదు. బాలయ్య సొంత బ్యానర్లో తప్పించి వేరే బ్యానర్లో సినిమాలు చేయడం రామారావు గారికి నచ్చదు. దీంతో బాలకృష్ణను తప్పించి తానే హీరోగా నటించాలని అనుకున్నారు. అంతేకాకుండా తాను చేయాల్సిన యముడి పాత్రకు కైకాల సత్యనారాయణ గారిని రికమెండ్ చేశారు. అలా డివైన్ కామెడీతో వచ్చిన యమగోళ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.